బీజేపీ పార్టీ దేశంలో ఉన్న చట్టాలను సర్వనాశనం చేస్తాంది. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబట్టి తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని కాబట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. రెండు పార్టీల నడుమ పాము ముంగీసల ఫ్యాక్షన్ కొట్లాటలు ఉంటాయి. అసోంటి పార్టీలు ఎక్కడన్నా కలిసి పనిచేస్తాయా? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తాయా? ఏం మాట్లాడుతున్నావు భార్గవి, అది కళలు కూడా జరగని పని అంటున్నారా? అయితే ఒగ్గి ముచ్చట చూడండి. శ్మశానం లేచిన ముగ్గుండది, రాజకీయ నాయకులకు సిగ్గుండది అంటే ఏమో అనుకున్నాం కానీ అది 100% నిజమని నిరూపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఢిల్లీలో ఫైటింగ్, గల్లీలో డేటింగ్ అన్నట్టు చేస్తున్నారు. మేయర్ ఎన్నికలల్లో అమనగల్లు, నర్సాపూరు, మెట్టుపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పంచుకున్నారు. ఇక చెప్పుండ్రి, సిగ్గు, ఇజ్జతు, మంచి మర్యాద, తప్పు ఒప్పు, నీతి న్యాయం ఏమైనా ఉన్నాయా రాజకీయాలల్లో? మొన్నటికి మొన్న ప్రేమికుల దినం నాడు అక్బరుద్దీన్ ఓవైసీ బొమ్మకు ఓ పక్కకు కేసీఆర్ బొమ్మ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి బొమ్మ అతికిచ్చి మస్లీజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది రహస్య ప్రేమ బంధం అన్నట్టు బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అది పెట్టినందుకైనా సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఉండాలి కదా. కానీ ఆమనగల్లు, నర్సాపూరు, మెట్టుపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలల్లో పదవులు పంచుకున్నారు. ఇగో గిదయ్య రాజకీయ పార్టీల అసలు రంగు. ఇగో గిదయ్య ప్రజల కోసం పార్టీలు చేస్తున్న కొట్లాట తీరు. ఓ దిక్కు దేశంలో ద్వేషాన్ని నింపుతున్నారు అని రాహుల్ గాంధీ నఫరత్ 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 అని పార్లమెంట్లో కుత్కెలు కూలవాడంగా మోతుకుంటాడు. ఇంకో పక్క కాంగ్రెస్ ఈ దేశానికి చేసినంత ద్రోహం ఇంకెవ్వరు చేయలేదని మోడీ మోతుకుంటాడు. ఆ మాటలు నమ్మి కింది కార్యకర్తలు బట్టలు చింపుకొని ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదన్నట్టు ఫైటింగ్లు చేస్తారు. ఇక ఆఖరికి పక్క పార్టీకి పదవి పోతున్నది అనే వరకు ఈ రెండు పార్టీలు ఒకటైతే. ఇక ఇప్పుడు చెప్పుండ్రి రహస్య బంధం ఇవ్వాలని. పైకేమో ఫైటింగ్ చేసి లోపట గూడు పుటాన్ని నడిపించేది ఎవరు? ఇట్లా పగల్ ప్రతీకారాలు ఉన్న పార్టీలు కలిసిపోయేదానికి సిగ్గుండాలే అని తిడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ దోస్తాన్ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. కొందరు కొలువు రాకముందే సర్కార్ నౌకరు వస్తే ప్రజలకు మస్తు సేవ చేయొచ్చు, జనానికి ఎంతో మేలు చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిని కావాలని కోరుకుంటున్నా అని సొక్కం పూసల తీరుగా చెప్తారు. తీరా కొలువెక్కినాక నిజంగా ప్రజాసేవ చేస్తారా అంటే కాదు 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 ముమ్మాటికి కాదు అన్నట్టు గిసొంటి కథలు పడతారు. ఓర్ని లంచాలు తీసుకునే ముచ్చట అని చెప్పి ఏదో బ్యాంకులకు తీసుకొచ్చిండ్రు కదా. ఏడ చూసినా పైసల కట్టలు కడక్ కడక్ నోట్లతోని నిండు లచ్చిందేవి కలకలలాడుతున్నదని అనుకుంటున్నారా? కానీ ఇది బ్యాంకు కాదు, వాళ్ళంతా బ్యాంకులలో పనిచేసే నౌకరీదారులు కాదు. శుభ్కరణ్ పరిహార్ అనే ఓ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీ ఎంత ఉన్నదో లెక్క పెడుతున్నోళ్ళు. అవును, రాజస్థాన్ రాష్ట్రం ఉదత్ అనే ఊర్లో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శుభ్కరణ్ పరిహార్ ఆస్తులు లెక్క పెడితే మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైట్ అయి దిమ్మ తిరిగి బొమ్మగానే పడుతుంది. జూనియర్ అసిస్టెంట్ లంచాలు తీసుకుంటే ఓ పెద్ద బంగ్లా, ఓ కారు, 2-3 ఎకరాల భూమి తీసుకుంటాడు కావచ్చు. కానీ మన పరిహారి ఏకంగా కిలో బంగారం, 75 లక్షల నోట్ల కట్టలు, 42 ఎకరాల భూమి, 3 పెద్ద పెద్ద విల్లాలు అంటే బంగ్లాలు బయటపడ్డాయట తాను చేసిన కృషి ఫలితంగా. ఏసీబీ ఆఫీసర్లు అంజనం వేస్తే కనిపించిన కరెన్సీ ముచ్చటే ఇదంతా. వాళ్ళ కళ్ళకు దొరకకుంటున్నది ఇంకెంతున్నదో ఆలోచన చేయండిగా. శుభ్కరణ్ పరిహార పని చేస్తే ఏ పార్టీ పరిహారం అడుగుతున్నాడో దీన్ని బట్టి తెలుస్తున్నది. పేరుకే జూనియర్ అసిస్టెంటు కానీ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీని సంపాదించి ఇట్లా మన దాకా చేరిండు. గ్రేట్ కదా. కాకపోతే కూడబెట్టిన కాసులను 3వ కంట పడకుండా మెయింటైన్ చేసేట్లా జూనియర్ తిరిగి ఉన్నాడు కాబట్టి దొరికిపోయిండు పాపం.